ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం 1వ దినవృత్తాంతములు 22వ అధ్యాయం 13వ వచనం. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండము, భయపడకము, దిగులు పడకము. దావీదు ఇంకా ఇలా అన్నాడు, కుమారుడా, ఇప్పుడు యెహోవా నీకు తోడై ఉండునుగాక. యెహోవా నీవు నిర్మిస్తావని చెప్పినట్టు దేవాలయ నిర్మాణంలో నీకు విజయం సాధించునుగాక. యెహోవా నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను సమర్థవంతంగా పాలించే విధంగా యెహోవా నీకు తెలివితేటలు, అవగాహన ఇచ్చుగాక. నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించు. ఇశ్రాయేలు సంక్షేమం కొరకు దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని, నియమాలను నీవు పాటించే జాగ్రత్త తీసుకుంటే నీవు విజయం సాధిస్తావు. నీవు శక్తిమంతుడివై ధైర్యంగా ఉండు, నీవు భయపడవద్దు. సొలొమోను, యెహోవా ఆలయ నిర్మాణానికి ఏర్పాటు చేయడంలో నేను చాలా కష్టపడ్డాను. నేను 2 మణుగుల అనగా 3750 టన్నుల బంగారాన్ని, 10 కోట్ల మణుగుల అనగా 37,500 టన్నుల వెండిని తూకం వేయడానికి సాధ్యం కానంత కంచును, ఇనుమును ఇచ్చాను. కలపను, రాయిని కూడా ఇచ్చాను. సొలొమోను, నేనిచ్చిన దానికి తోడు నీవింకా కొంత సామాగ్రిని సమకూర్చవచ్చు. నీ వద్ద చాలామంది రాతిని చెక్కే శిల్పులు వడ్రంగలో ఉన్నారు. ప్రతి పనిలోనూ నిపుణులైన వారు నీకున్నారు. బంగారం, వెండి, కంచు, ఇనుము పనులలో నేర్పరులు, అనుభవం ఉన్నవారు నీ వద్ద ఉన్నారు. ప్రవీణత గల పనివారు నీ వద్ద లెక్కకు మించి ఉన్నారు. ఇప్పుడు పని మొదలుపెట్టు. యెహోవా నీకు తోడై ఉండునుగాక. తరువాత ఇశ్రాయేలు పెద్దలందరినీ తన కుమారుడు సొలొమోనుకు సహాయపడమని దావీదు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ పెద్దలందరికీ దావీదు ఇలా చెప్పాడు, మీ దేవుడైన యెహోవా మీతో ఉన్నాడు. ఆయన మీకు శాంతి నెలకొన్న కాలాన్ని ప్రసాదించాడు. మన చుట్టూ ఉన్న దేశాలను ఓడించేలా యెహోవా నాకు సహాయం చేశాడు. యెహోవా, ఆయన ప్రజలు ఇప్పుడు ఈ దేశం మీద ఆధిపత్యం వహించి ఉన్నారు. యెహోవా సంకల్పం నెరవేరడానికి మీరంతా హృదయపూర్వకంగా ఆయనకు అంకితం ఇవ్వండి. యెహోవా దేశానికి పవిత్ర ఆలయాన్ని నిర్మించండి. యెహోవా పేరున ఆలయ నిర్మాణం చేయండి. పిమ్మట ఒడంబడిక పెట్టెను, ఇతర పవిత్ర పరికరాలను ఆలయంలోనికి తీసుకురండి. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.